IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్రదర్ మీ పేరు? నా పేరు బొత్స దొరబాబు. ఎక్కడి నుండి వచ్చారండి? కురుపాం నియోజకవర్గం. కురుపాం నియోజకవర్గం నుండి వచ్చారు. అవును. ఏంటి కురుపాంలో పరిస్థితి అంటే అక్కడ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పరిస్థితి? అన్న ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు అయితే మనం ఇష్టపడమా సూటిగా. తల్లిదండ్రులు మించిన దైవం లేదంటాం. మా కురుపాం నియోజకవర్గానికి పుష్ప శ్రీవాణి మించిన ఎమ్మెల్యే లేరు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ ఆవిడే మంత్రి. డెఫినెట్లీ ఆవిడ 2.5 ఏళ్ళు మంత్రిగా చేసి మొత్తం ఆస్తులని దోచుకుంది. కురుపాం ఎటువంటి అభివృద్ధి లేదు. డిప్యూటీ సీఎంగా చేసి కూడా కురుపాంకి ఒక మంచి పని కూడా చేయలేదని చెప్తున్నారు కురుపాం నియోజకవర్గం వాళ్ళు. ఇప్పుడు చెప్పడానికి ఏముందన్న, నేను కూడా చెప్తాను. ఇది రాయి, దీన్ని కొండ అంటే నమ్మేస్తారన్న మీరు? కనిపిస్తుంది అది రాయి. అది కొండ అంటే ఎవరు నమ్మం కదా. చెప్పిన వాళ్ళు చవామని చెప్తారన్న. 4-5 ఏళ్ళలో ఉండే వేలే సమానంగా ఉండవు. అర్థమైందా? 100 మందిలో 10 మంది కోస్తారన్న. 90 మంది మంచి అంటే మంచే. అది మా కురుపాం నియోజకవర్గంలో వలసలు నాకు తెలిసి ఇంతకుముందు ఉంటే గవర్నమెంట్ వలసల్లో కొలాయిలు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు. మా కురుపాం నియోజకవర్గం వచ్చి చూడండి, లైవ్లో చూడండి, నాతో రండి అంటున్నాం మేము. అక్కడ మేడం గారు అభివృద్ధి చేసినంతగా ఇంతకుముందు గవర్నమెంట్ ఎవరూ చేయలేదన్న. మేము 100% చెప్తున్నాం. అది హ్యాట్రిక్ మేము రెడీగా ఉన్నాం. పోనీ సరే, మీరనే మాట ప్రకారం 3 సంవత్సరాలు సీఎం పదవి ఇచ్చాం, 14 సంవత్సరాలు పరిపాలన ఇచ్చాం, 30 సంవత్సరాల అనుభవం ఇచ్చాం, విధులు ఇచ్చాం, నిధులు ఇచ్చాం. ఇదిగో ఇది నా మేనిఫెస్టో, ఇది చూసి నాకు ఓటేయమనే దమ్ముందన్న టీడీపీకి. అది లేదు. అవన్నీ మానేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో అవి డూప్లికేట్ చేస్తారంటే పేరు మార్చి సేమ్ పదవిని. ఇగో వాలంటీర్ వద్దన్నారు, వాలంటీర్లు కావాలన్నారు. 5,000 ఇస్తానంటే నేను 10,000 ఇస్తాను. మొదటిదాకా వాలంటీర్లు తిట్టారు. ఇప్పుడు కూటమి అని చెప్పి బీజేపీ, జనసేన అది ఇలాగ అంటాడు. కానీ పక్కన పెడితే జనసేన, కాంగ్రెస్ అవే పార్టీ కూటమి అని వచ్చారు. కూటమి కలిసి వచ్చిన వాటిని రుచి చూపించడానికి రెడీగా ఉన్నాం మేము. అక్కడ జగదీష్ గారు బాగా తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. జగదీష్ గారే విజయం సాధిస్తారు. పుష్ప శ్రీవాణి అయితే ప్రజలకు అందుబాటులో ఉండదు, ఆమె ఎక్కడో బయట ఉంటుంది, ఆమె కావచ్చు, ఆమె భర్త కావచ్చు అని చెప్తున్నారు. సరే ఓకే అన్న, మంచి క్వశ్చన్ వేశారు. ఆవిడకి 2,000 ఓట్లు వస్తే ఆవిడ గెలిచినట్లేనన్న. కురుపాం నియోజకవర్గం మొత్తం మీద 2,000 ఓట్లు వస్తే ఆవిడ గెలిచినట్టే. ఆవిడ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఇంతవరకు ఆవిడకి తెలియదు. ఉన్న నిజం చెప్పాలంటే ఆవిడకి ఏమీ రాదు. ఎలాగ పరిపాలించాలో తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు, ప్రజలకు ఏం అవసరతలో తెలియదు. అసలు కురుపాం నియోజకవర్గంలో ఏ రోజు ఏ ఇంటికి వెళ్ళిందే మేము చూడలే. అలాంటి వాళ్ళు గెలిపిస్తారని క్వశ్చన్ వేయడం కూడా నాకు తెలిసి ఒక మైండ్లో ఒక చిన్న 1% వేస్ట్ ఆఫ్ టైం మనకి. 2 సార్లు గెలిపించినా సరే కురుపాంకి ఏం చేయలేదు, అసలు ఏం లేదని చెప్తున్నారు. 2 సార్లు గెలిపించారంటే, ఒకసారి గెలిపిస్తే ఏమి చేయకపోతే నెక్స్ట్ సారి దించాలన్న. 2వ కూడా గెలిపించారంటే బాగా చేశారు. బాగా చేసిన మేడం గారికి ఇంకా ఇప్పుడు బాగా చేశారు. అయితే బాగా చేసిన మేడం గారికి 3వసారి మేము గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. ఎందుకంటే ఆవిడ తప్ప ఇంకెవరు వచ్చినా కూడా కురుపాం కాన్సెన్సీ ఇంకా దిగిపోద్ది అన్న. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కురుపాం అనేది దళిత కాన్సెన్సీ అన్న. అది అందరికీ తెలిసిందే. గిరిజన్ కాన్సెన్సీ. ఆ గిరిజన్ కాన్సెన్సీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తేలా చూశారు. మాకు రోడ్స్ అవనాయండి, కరెంట్ అవనాయండి, వాటర్ అవనాయండి, ఎవరికే ఇబ్బందిలే. నాది ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వాడిని అన్న. రీసెంట్గా మా నాన్నగారికి ఆపరేషన్ అయింది. అది పెట్టుకోవాలంటే 40,000 అవుద్ది అన్న. మా నాన్నగారు ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్కి వెళ్తే 40,000 రూపాయలు 2 ఆపరేషన్లు అయ్యాయి. హైడ్రోసెల్ ఒకటి, హెర్నియా ఒకటి. ఈరోజు మా నాన్నగారికి నేను ఈరోజు వెళ్తున్నాను నాన్న, జగనన్న తరపున సోషల్ మీడియా అభ్యర్థిగా నేను వెళ్తున్నానంటే, నాన్న ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పు అన్నారు. నిజంగా నేను, నా కుటుంబం, మా జీవితాంతం వాళ్ళకే రుణపడి ఉంటాం, వాళ్ళకే ఓటేస్తాం. జై శ్రీవాణమ్మ, జై జగన్.